భారత్ అండ్ యూరోపియన్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫైనలైజ్ అయింది. దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ప్రకటించారు యూరోపియన్ అధ్యక్షురాలు లేయన్. దీని గురించి దాదాపు 19 ఏళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. ఈరోజు ఇది ఫైనలైజ్ అయిందని మన పీఎం అనౌన్స్ చేశారు. ఈయూలో మొత్తం 27 దేశాలున్నాయి. మన ఇండియాతో కలిపి 28 దేశాలు కలిసి చేయబోతున్న అతిపెద్ద ట్రేడ్ ఇది. ఇండియా అండ్ ఈయూ కలిపితే 200 కోట్లకు పైగా పాపులేషన్ ఉంది. వరల్డ్ ఎకానమీలో ఈ 2 దేశాలది కలిపి 25% ఆఫ్ ద గ్లోబల్ జీడిపి ఉంది. వరల్డ్ మొత్తంలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్ ఎవరంటే అది యూరోపే, నాట్ ఈవెన్ యూఎస్ఏ. అలాంటిది ఇండియాతో డీల్ చేశారు. మెల్లగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇండియాకి రావచ్చు. అలానే వరల్డ్స్ బిగ్గెస్ట్ R&D అండ్ టెక్నాలజీ కంపెనీస్ అన్నీ యూరోప్లో ఉన్నాయి. అవన్నీ ఇండియాకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ లేబర్ చీప్గా దొరుకుతుంది కాబట్టి. సో మనకి కొత్త జాబ్స్ వచ్చే ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ డీల్ వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాము. యూరోప్ మనకి ఇంపోర్ట్ చేసే మేజర్ ఐటమ్స్ వైన్, ఆల్కహాల్, కార్స్, సివిల్ ఏవియేషన్స్ అండ్ హైలీ మోడర్న్ ఎక్విప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లగ్జరీ కార్ తీసుకుంటే దాని బేస్ వాల్యూ 35 లక్షలు అయితే అది ఇండియాకు వస్తే ఇండియా వాళ్ళు వేసే ట్యాక్స్ దానిపైన 110% ఉండేది. ఇప్పుడు అది 40%కి తగ్గిస్తున్నారు. అంటే కార్ వాల్యూ దాదాపు సగానికి పడిపోతుంది. అలానే మనం ఇంపోర్ట్ చేసుకునే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ రేట్ అనేది చాలా తగ్గిస్తున్నారు. దానివల్ల వాళ్ళకి సేల్స్ పెరుగుతాయి, మనకి తక్కువ రేటుకి వస్తాయి. అలానే మన ఇండియా నుండి ఎక్స్పోర్ట్ చేసే ఐటమ్స్ మీద కూడా ట్యాక్స్ రేట్ అనేది తగ్గుతుంది. మనకి సేల్స్ అనేవి పెరుగుతాయి. ఇవన్నీ ఎప్పటి నుండి అమల్లోకి వస్తాయి, ఏ వస్తువు మీద ఎంత రేట్ తగ్గుతుంది అనేది మనం అఫీషియల్గా రిలీజ్ అయ్యాక ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.